నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశంలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలతో నిఘా వర్గాలే షాక్కు గురవుతున్నాయి. పాక్లో ఉన్న ఉగ్ర సంస్థలు భారత్లోని స్లీపర్ సెల్స్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించాయి నిఘా వర్గాలు. ఢిల్లీలో పట్టుబడ్డ ముగ్గురు పాకిస్తాన్ మద్దతుదారులను విచారిస్తున్న పోలీసులు సంచలనాలను బయటపెడుతున్నారు. ఈ ముగ్గురు కూడా గ్యాంగ్స్టర్ల నుంచి ఉగ్రవాదులుగా మారినట్లు గుర్తించింది ఢిల్లీ స్పెషల్ పోలీస్ బ్రాంచ్. ఈ మాడ్యూల్స్ అంతర్జాతీయంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్లోని పలు రాష్ట్రాల్లో కూడా నెట్వర్క్ విస్తరించినట్టు తెలుస్తోంది. ముగ్గురు టెర్రరిస్టులు నవంబర్ 25నే గురుదాస్పూర్ సిటీ పిఎస్ ఎదుట హ్యాండ్ గ్రెనేడ్ విసిరారు. ఆ తర్వాత విచారణ చేసిన పోలీసులు పాక్ నిఘా సంస్థల ఆదేశాల మేరకు గ్యాంగ్స్టర్ షాజద్ భట్టి ఆధ్వర్యంలో మాడ్యూల్స్ ను గుర్తించారు. ముగ్గురిని అరెస్టు చేశారు. పంజాబ్ కు చెందిన హర్గవ్ ప్రీత్ సింగ్, వికాస్ ప్రజాపతి, ఆరిఫ్ గా వారిని గుర్తించారు. ఫోన్ పరిచయాల ద్వారా యువకులను నియమించి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అంతకుముందు నవంబర్ 10న ఎర్రకోట వద్ద బాంబు దాడితో వెలుగులోకి వచ్చిన వైట్ కాలర్ ఉగ్ర నెట్వర్క్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వైద్యుల్లో ఉగ్రవాద భావాజాలం 2019 నాటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వేదికగా పురుడు పోసుకుందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. సీమాంతర ఉగ్రవాదంలో మార్పు వచ్చినట్లు గుర్తించారు. పాకిస్తాన్, ఇతర దేశాల్లోని ఉగ్ర హ్యాండ్లర్లు డిజిటల్ మార్గాల్లో విద్యావంతులను ఎంపిక చేసుకుని ఉగ్ర భావజాలం నింపుతున్నారని దర్యాప్తులో తేటతెల్లం. ఉగ్ర డాక్టర్లు ముజ్మిల్ గనై, అదిల్ రాథర్, ముజఫర్ రాథర్, ఉమర్ నబీ వంటి వారు ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చురుగ్గా ఉన్నారు. ఉకాసా, ఫైజాన్, హష్మి అనే ఉగ్ర హ్యాండర్లు వారిని గుర్తించినట్టు తెలుస్తుంది. తర్వాత వారిని సంప్రదించి టెలిగ్రామ్, మాస్టర్డాన్ వంటి యాప్ గ్రూపుల్లో చేర్చి బ్రెయిన్ వాషింగ్ చేయడం ప్రారంభించారు. ఏఐ వీడియోలతో ద్వేషాన్ని నింపారని సమాచారం. మొదట్లో సిరియా లేదా ఆఫ్ఘనిస్తాన్ వంటి ఘర్షణ ప్రాంతాల్లో ఉగ్ర గ్రూపుల్లో చేరాలని ఆ వైద్యులు భావించారని తెలిసిందే. కానీ హ్యాండర్లు వారిని భారత్లోనే ఉంచి అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలని కోరినట్టు స్పష్టమైంది. మరోవైపు ఉగ్రవాదులు పేలుడు పదార్థాల తయారీని యూట్యూబ్లో చూసి కొంత నేర్చుకున్నారని తెలుస్తోంది. ఇలా దేశంలో ఉగ్రదాడులకు పాకిస్తాన్ సరికొత్త ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కాల్ సెంటర్ల మాదిరిగా పాక్ నుంచే కథ నడుపుతూ భారత్లో ఉన్న వారితోనే టెర్రర్ దాడులకు కుట్రలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న కాల్ సెంటర్లో పనిచేస్తున్న వారు ఇక్కడి వారితో ఏమాత్రం సంబంధం ఉండదు. ఎవరి టెర్రర్ మాడ్యూల్ వారిదే. గుజరాత్, ఫరీదాబాద్, తాజాగా ఢిల్లీలో 2 గ్రూపులు పనిచేస్తున్నట్లు గుర్తించాయి నిఘా వర్గాలు. ఇలాంటి ఘటనలు నిఘా వర్గాలకు సవాల్గా మారుతున్నాయా? భద్రతా బలగాలకు కొత్త ఛాలెంజ్ విసురుతున్నాయా? కొత్త రిక్రూట్మెంట్ పెను సవాలేనా? మొత్తంగా ఈ అంశంపై భారత్ సర్కార్ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇంకా ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ విశ్లేషకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, మొత్తంగా చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర శిబిరాలపై దాడి చేయగలిగాం, కానీ దేశంలో ఉగ్ర మాడ్యూల్స్ ను తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం నిఘాను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నిఘా వర్గాలు చెప్తున్న సమాచారంతో ఇప్పుడు దేశమంతా కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ టెర్రర్ మాడ్యూల్స్ ను? ఏం చెప్తారు? ఉగ్రవాదులు లేదా ఉగ్రవాదానికి సంబంధించి లేదా ఇతరులు అనేక మంది, అంటే మన రా ఏజెన్సీస్ కానీ లేకపోతే ఐఎస్ఐ కానీ, ఇజ్రాయెల్ మొసాద్ కానీ, సిఐఏ కానీ, వీటన్నిటినీ పరిశీలించినప్పుడు ఎప్పటికప్పుడు నూతన పద్ధతుల్ని వినియోగంలోకి తీసుకొస్తున్నారనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువలన ఇది ప్రభుత్వానికి సవాలే, ప్రజలకు కూడా ఆందోళన కలిగించేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనం మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద లేకపోతే జర్నలిస్టుల మీద, ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వాళ్ళ మీద ఎలా నిఘా వేయాలి, వాళ్ళ ఫోన్లను ఎట్లా ట్యాప్ చేయాలి, లేదా వాళ్ళ సమాచారాన్ని ఎట్లా తీసుకోవాలని ఇజ్రాయెల్ సహకారంతో మన ప్రభుత్వాలు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాయో గతంలో వివాద సంగతి తెలిసిందే. మరి అదే ఇజ్రాయెల్ అనుసరిస్తున్నటువంటి విధానాలు కూడా చూసాం. తమకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళని ఇరాక్ లోను, ఇరాన్ లోను ఏ విధంగా, అంటే అక్కడే అంతర్గతంగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఏజెంట్లుగా తీసుకొని ఏ విధంగా మట్టు పెట్టింది కూడా మనం చూస్తున్నాం. లెబనాన్ లో కావచ్చు, ఇరాన్, ఇరాక్ దేశాల్లో. అందువలన ఉగ్రవాదం కానీ ఉగ్రవాదులు కానీ వీళ్ళు కూడా టాక్టిక్స్ మార్చారు అనేటువంటిది తాజాగా జరుగుతున్నటువంటి ఘటనలో మనకు అర్థమైనటువంటి విషయం. అందుకని దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు, జనానికి ఏ విధమైనటువంటి భరోసా ఎట్లా కల్పిస్తారు అనేటువంటిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంబంధం ఉంటుంది కనుక వాళ్ళకి ముందు కూడా ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు.
చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక రకంగా పాకిస్తాన్తో పోరాటం ఒక ఎత్తు అయితే, దేశంలోనే ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ నుంచి కాల్ సెంటర్ల పేరుతో ఇక్కడ నెట్వర్క్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ నెట్వర్క్ ద్వారా ఉగ్రభూతాన్ని పెంచి పోషించే ప్రయత్నం దాయాది దేశం పాకిస్తాన్ చేస్తుంది. ఇప్పుడు దేశంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఇటువంటి వాళ్ళని ముందు గుర్తించాలి. విదేశాల నుంచి, విదేశాలతో ఉన్నటువంటి వాళ్ళతోటి వీళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏమిటి అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వము మన గూఢచారి శాఖ ద్వారా లేదా ఇతర పద్ధతుల్లో లేదా మనం ఇతర దేశాలుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్పుట్స్ వీటన్నిటిని, అంటే సమాచారాన్ని ఎంత వీలైతే అంతగా అందరి దగ్గర నుంచి సేకరించి వాటిని వమ్ము చేయడం మినహా మరొక మార్గం లేదు. అయితే ఇదే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తప్పుడు సమాచారం ఇచ్చి మనల్ని తప్పుదారి పట్టించేటువంటి విదేశాలు కూడా ఉంటాయనేది మనం గమనంలో ఉంచుకోవాలి. అందువలన మనకు వచ్చినటువంటి సమాచారం లేదా మనం సేకరించినటువంటి సమాచారం రిలయబిలిటీని 1-2 సార్లు చెక్ చేసుకొని తగినటువంటి చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవడం మినహా దగ్గరదారులు అయితే లేవు. కోటేశ్వరరావు గారు, మొత్తంగా చూస్తున్నాం అంటే ఎక్కడికక్కడ ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్లను టార్గెట్ చేశారు, విద్యావేత్తలను టార్గెట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఆ ఊబిలోకి దింపేలా వీడియోలతో రకరకాల ప్రేరణలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేశంలో చెప్తూ ఉన్నా ఎక్కడికక్కడ ఆ మాడ్యూల్స్ని మనం కట్ చేస్తూ ఉన్నా రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి. సో ఏంటి అంటే ప్రభుత్వం ఒక్కటే దృష్టి సారిస్తే సరిపోదు, ఖచ్చితంగా ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను, అంటే ఒక వ్యక్తిలో వచ్చిన మార్పులను ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో మనం ఫరీదాబాద్ ఇష్యూనే చూసుకుంటే తనతో ఉన్న సన్నిహితులందరికీ కూడా అసలు నా వర్క్ ఇప్పుడు కాదు స్టార్ట్ అయ్యేది, మధ్యాహ్నం నుంచి వర్క్ స్టార్ట్ అవుతుందంటూ చెప్పడం, అంటే వాళ్ళకి అసలు వర్క్ ఇది కాదు, మా వర్క్ వేరే ఉంది అని చెప్తున్నారు. అంటే ఇటువంటి సంజ్ఞల్ని మనుషుల్లో, మన చుట్టూ ఉన్న మనుషుల్లో వస్తున్న మార్పులను గమనించి మనం ఏం చేయాలంటారు? ఎవరికి సమాచారం చేరవేస్తే కొంత వీటిని మనం నివారించవచ్చు అంటారు? అంటే కొంతమంది యువకుల్ని రాడికలైజ్ చేయడానికి దేశాల్లో, మన దేశం కావచ్చు మరొక దేశం కావచ్చు, ఎక్కడైనా అనువైనటువంటి పరిస్థితులు ఉంటేనే ఆ విధమైనటువంటి పరిణామం జరుగుతుంది. ఆ విధంగా రాడికలైజ్ అవుతారు. మరి అటువంటి పరిణామం పరిస్థితి మన దేశంలో లేకుండా చేయాలంటే ఏమి చేయాలి అనేటువంటిది వివిధ సామాజిక తరగతులు, మేధావులతో అందరితో చర్చించాలి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం చూడాలి. ఒకవైపు నిత్యం బండి సంజయ్ లాంటి వాళ్ళు ముస్లిం వ్యతిరేకతని, బీజేపీ గాని, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార సంస్థలు ముస్లిం విద్వేషాన్ని పనిగట్టుకొని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితుల్లో దాని ప్రభావానికి గురయ్యేటువంటి హిందువుల్లో ఉన్నటువంటి వాళ్ళు రాడికలైజ్ అవుతున్నారు. దాన్ని ఎదుర్కోవాలి ఏమైనా సరే ఇదని చెప్పేసి ఆపోజిట్ గా ఉండేటువంటి ముస్లిం సామాజిక తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాడికలైజ్ అవుతున్నారు. మరి ఎవరు తగ్గాలి, ఎవరు ఎటువంటి వైఖరి తీసుకోవాలనేటువంటిది సమాజం కూడా ఆలోచించాలి. చూస్తున్నాం బరాబర్ మేము హిందుత్వవాదులం, మేము హిందువులం, మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడానికి మేము అంగీకరించాం అని చెప్పేసి బహిరంగంగానే ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ చెప్పాడు కదా. మరి దాని ప్రభావం హిందువుల మీద ఉంటుంది, నేను చెప్పినట్టుగా ఆపోజిట్ లో ఉన్నటువంటి ముస్లింల మీద కూడా ఉంటుంది. రాడికలైజ్ కావడానికి మరి 2 తరగతులకి ఆ విధమైనటువంటి వాతావరణాన్ని ఎవరు కల్పిస్తున్నారు? ఇది ప్రశ్న. కోటేశ్వరరావు గారు, అంటే చూస్తున్నాం లోకల్స్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు, లోకల్స్ ని టార్గెట్ చేసి వాళ్లకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. సో నిఘా వర్గం చాలా పటిష్టంగా ఉంది అని చెప్తున్నాం. మన దేశంలో ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసి మన దేశం పైనే విద్వేషం చిమ్మేలా చేస్తున్నారు. అంటే ఇంకా మనం నిఘాని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత పెద్ద విస్తారమైనటువంటి దేశంలో వివిధ భాషలు, అదే విధంగా వివిధ సంస్కృతులు, అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నారు కదా. ఆ విధంగా ఉన్నప్పుడు నిఘా వేయడం అనేటువంటిది నిఘా సంస్థలకి ఒక పెద్ద సవాల్. ఎంతమంది మీద వేస్తారు నిఘా? దానికి అవసరమైనటువంటి యంత్రాంగం ఉన్నదా? అందుకనే నేను చెప్తుంది,
ఇప్పుడు మనం అయితే ఎయిడ్స్ కి ఎట్లాగైతే చికిత్స లేదు నిరోధమే అనేటువంటి నినాదం ఇచ్చి ఏ విధంగా చెప్తున్నారు, ఈ ఉగ్రవాదానికి లేదా ఉగ్రవాదానికి లోనయ్యేటువంటి వాళ్ళకి కూడా అంతకు మించి దగ్గర దారులు ఏమీ లేవు. ప్రపంచంలో చూస్తున్నాం మనం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామం ఇది. ఇప్పుడు ఇవాళ సిరియాలో కావచ్చు, లెబనాన్ లో కావచ్చు, పాలస్తీనాలో కావచ్చు, మరి ఇజ్రాయెల్ చర్యలే కదా అక్కడ సాయుధ బృందాలు తయారు కావడానికి, దాడులు జరపడానికి, ప్రతిదాడులు జరపడానికి కారణం. అందుకని యాక్షన్ కి రియాక్షన్ గా జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది ప్రపంచవ్యాప్తంగా. అందుకు మన దేశం కూడా, మన దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ విధమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొడతా ఉంటే మరి పరిస్థితి ఎవరు అదుపు చేయాలి? రైట్ రైట్ కోటేశ్వర గారు, చర్చిద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. గుమగుమల వంటలే వంటలే ఆచివారి కారం పొడి రుచులతో పండగే. రంగు ఘాటు అంటేనే ఆచినే ఆచినే, ప్రతి ఇంట కోరేది ఆచి కారం పొడి. రైట్, బ్యాక్ టు క్వశ్చన్ అవర్. మొత్తంగా టెర్రర్ సవాల్ విసురుతోంది. దేశంలో అంతర్గత భద్రతను ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉగ్రవాదులు మాత్రం ఖచ్చితంగా దేశంలో ఉన్న పౌరుల్ని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు. రకరకాల మాడ్యూల్స్ పేరుతో, అంటే ఒకరికి సంబంధం లేకుండా ఎక్కడికక్కడ మాడ్యూల్స్ను ఏర్పాటు చేసుకుంటూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న పరిస్థితి. కోటేశ్వర గారు, మొత్తంగా చూస్తున్నాం, మనం మాట్లాడుకుంటున్నట్టుగా దేశంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, బయట దేశాల్లో ఉన్న పరిస్థితులు కావచ్చు. సో ఎక్కడికక్కడ దేశాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితుల్లో బయట పూర్తిగా నిఘా పెడుతూ ఉన్నాం. బయట నుంచి ఎక్కడికక్కడ అంటే ఎటువంటి ఉగ్రదాడులైనా తిప్పికొట్టగలుగుతున్నాం. కానీ అంతర్గతంగానే అంటే ఎక్కడో ఉన్న ఉగ్రవాదాన్ని పెకిలించుదామనుకుంటే ఆ ఉగ్రవాదం ఈ రోజు మన నట్టింట్లోకి వచ్చిన పరిస్థితి. సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటారు? నిర్మూలించడం అసలు సాధ్యమయ్యే పనేనంటారా? ఏం చెప్తారు? వంశీ గారు, నేను ముందే చెప్పాను, మళ్ళా నిరోధం తప్ప నిర్మూలించడం అనేటువంటిది అది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో తలెత్తినటువంటి సమస్యలు అనేక మంది సాయుధులుగా మారి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు కదా. ఉదాహరణకు మణిపూర్ ఉంది. మణిపూర్ లో 3 సంవత్సరాల నుంచి అక్కడ ప్రభుత్వం లేదు. దానికి కారణం ఏమిటి? సున్నితమైనటువంటి రిజర్వేషన్ల సమస్యని అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము హైకోర్టును అడగటం ఏంటి? హైకోర్టు న్యాయమూర్తులు తమ పరిధిలో లేనటువంటి రిజర్వేషన్ల అంశాన్ని అక్కడ ఉన్నటువంటి మైతీలకు, అంటే హిందువులకి గిరిజనుల హోదా ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేయడం ఏమిటి? ఆ కారణంగానే కదా అక్కడ ఘర్షణలు తలెత్తి మొత్తం 3 సంవత్సరాలుగా ప్రభుత్వం లేకుండా పోయింది కదా. చివరికి ప్రధానమంత్రి కూడా అక్కడికి వెళ్లి మాట్లాడినటువంటి సందర్భాలు అనునయించి ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేస్తామని కూడా చెప్పలేనటువంటి స్థితి ఎందుకు వచ్చింది? అందుకని ఇలాంటివి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతం, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ. కోటేశ్వర గారు, దేశంలో పరిస్థితులు వేరుంటాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాలకు సంబంధించి అన్యాయం జరగచ్చు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని అంటే రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆ ప్రాంత పరిస్థితులతో కొన్ని నిర్ణయాలు ఉంటాయి. కానీ ఎక్కడో ఉన్న ఉగ్రవాదులకు ఇక్కడి వాళ్ళు సాయం చేస్తున్నారు అంటే సో ఎలా పరిగణించాల్సి ఉంటుంది? అంటే అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు దేశంలో ఉన్నాయంటారా? ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వీటి మీద మాకు నమ్మకం లేదు అని అనుకున్న తర్వాత అలాంటి వాళ్ళు ఎవరి సాయమైనా తీసుకోవడానికి సిద్ధపడతారు. అదే కదా ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి వివిధ నాగాలాండ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో అనేక అవుట్ఫిట్స్ ఉన్నాయి కదా. వాళ్ళందరికీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమైనా లేకపోతే ఇంకో ప్రభుత్వమైనా వాళ్ళు అనుసరించినటువంటి విధానం సరైనటువంటిది కాకుండా, న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించకుండా వాళ్ళ మీద రిప్రెషన్. అంతదాకా ఎందుకు? మనకి అందరికి తెలిసిందే, ఎల్టీటీ
పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో ఎల్టీటీ తీవ్రవాదం గురించి తెలిసిందే కదా. ఎందుకు తలెత్తింది ఎల్టీటీ తీవ్రవాదం? అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి తమిళ భాషా మైనారిటీలు అంటే అక్కడ ముస్లింస్ ఉన్నారు. అక్కడ తమిళ భాషా మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళ భాషని లేదా వాళ్ళ సాంప్రదాయాలని వాటన్నింటినీ అణిచివేయడానికి అక్కడ సింహళ మెజారిటీగా ఉన్నటువంటి జాతీయవాదులు ప్రయత్నించబట్టే అక్కడ ఆందోళన ప్రారంభమై అది చివరికి ఉగ్రవాదం రూపంలో సంతరించుకుంది. అంతదాకా ఎందుకు? మన తెలంగాణలో నైజాం సంస్థానంలో తెలుగు భాష మాట్లాడేటువంటి వాళ్ళ తెలుగుని అణిచివేసి ఉర్దూ భాషని బలవంతంగా రుద్ది తెలుగుని దెబ్బతీయడానికి నైజాం నవాబు చేసినటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగానే కదా ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఆ ఆంధ్ర మహాసభ ఏర్పడిన తర్వాత దాన్ని అణిచివేయడానికి నైజాం సైన్యాలు పూనుకుంటే కమ్యూనిస్టుల నాయకత్వాన ఆయుధాలు చేపట్టి మరి సాయుధ పోరాటానికి దిగారు కదా. అందుకని పరిస్థితులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. అన్ని ఒకే విధంగా ఉన్నాయి అన్ని నేను అట్లా చెప్పలేదు. అందుకని ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు అలాంటి దానికి ప్రోత్సహిస్తున్నప్పుడు ఒక శాస్త్రీయమైనటువంటి విధానాన్ని గనక కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా మరొక పార్టీ కావచ్చు, ఒక శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? అలాంటి విధానాలను అనుసరిస్తేనే జనంలో ఉన్నటువంటి అపోహలు తగ్గుతాయి. ఎవరికి వాళ్ళు కెరీర్ వైపు చూస్తారు. లేకపోతే ఏమవుతుంది? ఎవరు సాయం చేస్తే. కోటేశ్వర గారు మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు రమేష్ కన్నెగంటి గారు డిఫెన్స్ అనలిస్ట్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, మొత్తంగా చూస్తున్నాం టెర్రర్ మాడ్యూల్స్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తున్న పరిస్థితి. మనమేమో బయట ఉగ్రవాదాన్ని రూపుమాపుదామంటే ఆ ఉగ్రమూకలు ఇప్పుడు దేశంలోకి అంటే మన నట్టింట్లోకే వచ్చి కూర్చున్న పరిస్థితి. సో ఏంటి, వీటిని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందా? ఈ టెర్రర్ మాడ్యూల్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఏం చెప్తారు? It all depends upon how proactively and preemptively, predictively we operate our internal security agencies as well as community policing, including the private security agencies. అంటే భారతదేశంలో ఎన్నో షాపింగ్ మాల్స్, గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి. అవి చాలా యాక్టివ్ గా ఉండాలి. సో ఇన్ ఆర్డర్ టు కౌంటర్ టెర్రరిజం వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఏదో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, పోలీసుల మీద వదిలేయకూడదు. వి ఆల్ హ్యావ్ టు కమ్ ఇన్ దిస్ థింగ్. రమేష్ గారు, నాగరాజు అనే డ్రైవర్. కోటేశ్వర గారు, మొత్తంగా చూస్తున్నాం డిఫెన్స్ నుంచి చెప్తున్నది ఏంటి అంటే ఎక్కడికక్కడ అంతర్గత భద్రతను పెంచుకోవాలని. ఎక్కడికక్కడ షాపింగ్ మాల్స్ లో సీసీ కెమెరాలు పెడుతున్నారు, సెక్యూరిటీ మెకానిజం ఉంది. నిజంగా ఇప్పుడు దేశంలో షాపింగ్ మాల్స్ కావచ్చు, లేదంటే రకరకాల ఇండస్ట్రీల్లో కావచ్చు, ఉన్నవారంతా సుశిక్షితులేనా? అసలు ఆ నిఘా వర్గాలకు ఉండే అంత చాకచక్యం వీళ్ళకుంటుందా? కనీసం అవగాహన ఉండేలా ట్రైనింగ్ ఇస్తున్నారా? ఎలా చూడాలంటారు? ఇప్పుడు షాపింగ్ మాల్స్ లేదా హోటల్స్ ఇటువంటి వాటిల్లో నిఘా పెట్టడం ఒక మార్గం, అదొక పరిష్కారాల్లో అదొకటి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు నిఘా పెరిగిన తర్వాత ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళు లేకపోతే విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చొచ్చుకుపోతున్నారు అనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది కదా. దాన్ని ఎట్లా చేస్తాము అనేటువంటి ప్రశ్న. అందుకని మొత్తాన్ని ఇప్పుడు అదొక మాల్స్ లో లేకపోతే కమ్యూనిటీ పోలీసింగ్ ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ మనకంటే ఎక్కువ అవేర్నెస్, మనకంటే ఎక్కువ నిఘా ఉన్నటువంటి అమెరికాలో ఎవడొచ్చి ఎప్పుడు ఏ స్కూల్లోనో ఏ హోటల్లోనో ఎవరిని ఎందుకు కాలుస్తున్నాడో కూడా తెలియదు కదా పరిస్థితి. మరి అక్కడ అవేర్నెస్ లేకనా ఉంది కదా. అందుకని దాంతో పోల్చుకున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిటి, అటువంటి అవేర్నెస్ ను ఉపయోగించుకోవడానికి ఎవడైనా మీరో నేనో ఒక ఉగ్రవాది గురించో ఇంకొకటి గురించో మనం అనుమానంగా ఉందని చెప్పేసి అంటే వాడి గురించి నీకెట్టా తెలుసు అని చెప్పేసి మిమ్మల్ని నన్ను వేధించుకు తింటారు పోలీసులు. ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. రైట్, మళ్ళీ మాట్లాడదాం.
రమేష్ గారు చూస్తున్నాం అంటే టెర్రర్ మాడ్యూల్స్ అనేవి పెరిగిపోతున్నాయి, ఒకళ్ళకొకళ్ళకు సంబంధం ఉండదు, కాల్ సెంటర్ల పేరుతో కూడా ఈ దందా నిర్వహిస్తున్నారని చెప్తూ ఉన్నారు. అంటే నిఘాని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం అనేది సుస్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. సో ఈ సమయంలో మనం ఏం చేయాలంటారు, ఇంకా ఎంత అప్రమత్తంగా ఉండాలంటారు? రైట్, డిస్కనెక్ట్ అయినట్టుంది. కోటేశ్వర గారు, మొత్తంగా చూస్తున్నాం ఎక్కడికక్కడ ప్రభుత్వాలు చెప్తున్నా, మీరు చెప్పినట్టు ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నా జరగాల్సిన దాడులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో మీరు చెప్పిన ఎగ్జాంపుల్నే తీసుకుంటే ఎప్పుడు ఎవరు ఎక్కడొచ్చి దాడి చేస్తారో కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే మొన్న ట్రంప్ కూడా చెప్పిన పరిస్థితి. సో ఆ వైట్ హౌస్ ముందు కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి. మొత్తంగా వ్యవస్థలోనే మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావటం సాధ్యమయ్యే పనేనా? ఎలా అయితే వ్యవస్థను అంటే సమూలంగా నిర్మించాలి అంటే ఆ వ్యవస్థలో మార్పు ఒక్కటే మనకు అంతిమ పరిష్కారంగా కనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయా ప్రస్తుత ప్రభుత్వాలు? ఆ దిశగా అడుగులు వేయడం లేదు, అదే నా విమర్శ, లేదా అనేక మంది విమర్శ. ఇప్పుడు ఉదాహరణకు వామపక్ష తీవ్రవాదం ఉంది, వాళ్ళని కూడా ఉగ్రవాదం కిందనే పరిగణిస్తున్నారు కదా. మిగతా ఉగ్రవాదులు వేరు, వాళ్ళు వేరుగా పరిగణిస్తున్నారు కదా. అటువంటి వామపక్ష తీవ్రవాదులుగా ఉన్నటువంటి వాళ్ళని లేదా సాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళని మార్చి 31లోగా మేము ఏరేస్తామని చెప్పేసి చెబుతున్నటువంటి ప్రభుత్వము, వాళ్ళు అడవుల్లోకి వెళ్ళడానికి లేదా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి దారి తీసినటువంటి పరిస్థితుల్ని, గిరిజనుల మీద ఉన్నటువంటి అణచివేతను, దోపిడీని నివారిస్తాము మార్చి 31లోగా అని మరి అమిత్ షా గారు ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. మరి అడవుల్లో లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో దోపిడీ లేకపోతే అత్యాచారాలు, హత్యలు ఇటువంటివన్నీ కూడా చూసుకుంటున్నప్పుడు ఇవాళ మావోయిస్టులు మొత్తాన్ని లేపేస్తారు మార్చి 31లోగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాచారం అంతా సేకరించి పెట్టుకున్నారు, అవన్నీ చేస్తారు. మరి అదే అణచివేత, దోపిడీ కొనసాగితే మళ్ళా ఆ గిరిజనుల నుంచో లేదా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ నుంచో మళ్ళా కొత్త వాళ్ళు పుట్టుకురారా? పుట్టుకొస్తారు కదా. అందుకని అటువంటి పరిస్థితులను నివారించాలనేది నేను చెప్తున్నా. అటువంటి పరిస్థితులను నివారించకుండా శాశ్వత పరిష్కారం జరిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు. దానికి అవసరమైనటువంటి చర్యలు ఏం తీసుకుంటున్నారనేటువంటిది మీడియా కావచ్చు, సమాజం మొత్తంగా చర్చించాలి. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి, లేకపోతే ఏమవుతుంది? అందుకని ఆ విధమైనటువంటి ఇప్పుడు ఉదాహరణకి మన తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? హైదరాబాద్ లో కాలుష్యంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ అక్కడి నుంచి బయటకు తరలిస్తా ఉంటున్నారు. అంటే ఏంటి? కాలుష్యాన్ని వేరే ప్రాంతానికి బదిలీ చేస్తా ఉంటున్నారు. కాలుష్యాన్ని వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆందోళనలు చేపట్టరా? ఎథనాల్ ఫ్యాక్టరీల మీద ఏ విధమైనటువంటి ఆందోళనలు జరిగాయో మనం చూసాం కదా. అందుకని ఒక సమస్యను పరిష్కరించే పేరుతోటి మరొక కొత్త సమస్యను సృష్టించకూడదు. అందుకే శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో నివారణ చర్యలను చేపట్టాల్సి ఉంది. అంతకు మించి దగ్గర దారులు అయితే లేవు. రైట్, ఫైనల్ గా చూస్తున్నాం అంటే ఉగ్రవాదం అయితే పెంచి పోషిస్తున్న పరిస్థితి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం నట్టింట్లోకి వచ్చి కూర్చున్న ఉగ్రవాదులను గుర్తించినా ఎలా వీళ్ళు అలా ఉన్నారు అని చెప్పినా కానీ వ్యవస్థల్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, చెప్పాలన్నా కానీ భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏంటి అంటే ఈ ఎవరైనా ధైర్యం చేసి చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితులు, కానీ చెప్పకపోతే జరగాల్సిన ఘోరాలు జరుగుతున్నాయి. ఎటువంటి మార్పు వస్తే ప్రజలు కూడా ముందుకు వస్తారంటారు? ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు పరస్పరం విశ్వాసం కలిగించేటువంటి చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, లేదా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్, లేదా కొన్ని అపార్ట్మెంట్ల భవనాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఒక మతానికి చెందినటువంటి వాళ్ళకి లేదా ఇంకొక మతానికి చెందినటువంటి వాళ్ళకి ఇళ్ళు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆ మతాలకు చెందినటువంటి వాళ్ళు వేరే అపార్ట్మెంట్లు కట్టుకున్న తర్వాత అందరూ వాళ్ళే ఉన్నారనుకోండి, అక్కడ అటువంటి దగ్గర ఎవడైనా చేరితే పరిస్థితి ఏంటి? అందుకని ఇలాంటి అనేక ప్రాక్టికల్ గా ఉన్నటువంటి సమస్యలను కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళకి ఏదో వాడెవడో ఉంటాడు, వస్తాడు, పోతుంటాడు, అంతా ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు. చేసినప్పుడు పెద్దగా అనుమానాలు కూడా రావు కదా. ఇప్పుడు పట్టణాల్లో ఎవడు బతుకు వాడిది, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ విధమైనటువంటి నిఘా వేసేంత
టైం కూడా లేదు కదా. అవును. అందుకని అనేకమైనటువంటి సమస్యలు దీనిలో ఉన్నాయి. మనం చెప్పుకున్నంత ఈజీగా మీరు చెప్పినంత ఈజీగా పరిష్కారం అయ్యాయి కాదు. అటువంటి పరిస్థితులను నివారించడమే ముఖ్యం. అందుకు ఏ చర్య తీసుకున్నా మనం ఆహ్వానించాల్సిందే అనేది చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా టెర్రర్ అయితే సవాల్ విసురుతోంది, దేశ భద్రతకు అంతర్గత భద్రతకు కూడా పెను సవాల్ విసురుతున్న పరిస్థితి. సో వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం కూడా ఎంత